అన్నపూర్ణ బీరువా తాళం చేతులు ఎక్కడ గుచ్చేస్తున్నావా? ఎలాగో వచ్చారుగా కర్పూరం వెలిగించి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు? శ్రీ 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 గోపాలకృష్ణుడు. మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ, పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్. హారతి. దానం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం. ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపల్లిలో 16,000 మంది, భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ఆరాధకుడిని. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అన్నపూర్ణ, చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడుంది, ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. మీరు జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు. ఆ గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి, మురళి ఎక్కడుందో చూపించు తండ్రి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, భలే భలే విషయం, భలే భలే విషయం. సుబ్బులు, నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రొప్పవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారా కూతురు వాచ్పేరు వరహాల గారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పని చేస్తే అది శుభవార్త కదటమ్మా. నోరు మూసుకుని వెళ్ళి పిండి రొప్పవే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు, కళ్ళు పట్టలేదు. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు, నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా. ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి, దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనే వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అక్క అక్క. రారా తమ్ముడు రా. బాగున్నావా? ఇంట్లో అందరూ కులాసాయేనా? కులాసాయి. ఏమండి, కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు. బావా, నేను పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నానని తెగతిట్టాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు. ఉద్యోగం రావడం గొప్ప కాదురా, దాన్ని నిలబెట్టుకోవాలి, పైకి రావాలి. నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా. కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే. జయన్ నీకిచ్చి పెళ్లి చేయాలి? అద్దంలో మొహం ఎప్పుడో చూసుకున్నావురా బావా? సేవతలు అక్క. అదేమిటండి, సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు. జైతో వీడు పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా. నీ ముద్దుల తమ్ముడు శ్రీకృష్ణ లీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు. శ్రీకృష్ణ లీల అంటే? అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడని. బావా, నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వేయకు. వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మే వచ్చిందిరా. నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్, ఆయన చెప్పాడు. ఏరా, మీ బావగారు చెప్పింది నిజమేనా? ఏదో చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కాదురా, ఒళ్ళు పొగరు. ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు. వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది. వస్తా బావా. నీకు భవిష్యత్తు అంటూ ఏడుస్తే చూద్దాం. ఏమండి, మన జైకి త్వరగా పెళ్లి చేయాలి. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, మందే ఆలస్యం. రాజు చూడు. శ్రిత కమల కుచకుండల, అమ్మో, కుచకుండల, అమ్మో, నవారనుకున్నావా, నా వేలనుకున్నావా? రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గర రే. అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేసావురా? అడుగుదాం అనుకున్నానండి. అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు. అమ్మగారు వస్తే అడగకూడదు. మరి ఆ గాంధీనగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి? ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి. దాని మొగుడు వచ్చాడండి. అమ్మో, మొగుడు వస్తే అడగకూడదు. చూడు, వాళ్ళ మొగుడు వల్ల మనకి,
మన పిల్లల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు, అది మొదటి సూత్రం, తర్వాతే మన సుఖం. ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా. కూర్చోకు. ఎవడా నువ్వు? ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి. బాబు గారు అంటే మీరేనండి? బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు, అయ్యి బాబోయ్ గారు. రేది పచ్చి ప్రేమలాకి రా, సందేహం లేదు. ప్రియ అమ్మగారు ఎక్కడున్నారా? బంగళాకి ఆ పక్కన ఉన్నారండి. అయితే ధైర్యంగా చదువుకోవచ్చు. ప్రియమైన బాబు గారికి. అప్పుడు ఈ బాబు నేనేంటారా? కొంచెం ముందుకెళ్ళండి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది. మీ అందం, మీ ఆరోగ్యం, మీ ఛాతి. మరేం డౌట్ లేదండి, ఆ మోహిని మిమ్మల్ని లవ్ ఆడిందండి. నా మనస్సు మీకేనాడో అంకితం చేశాను. అయ్యి బాబోయ్ కాపేయండి, ఇది నిఖార్సైన ప్రేమేనండి. నీకు ఆలస్యం చేయకండి, అసలు ఈ రోజులు బాగాలేవు. 1942, 43, 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు. ముందు ఈ పిల్ల సంగతి చూడండి, లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి. ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది. తెలిసిందంటే నేను చంపేస్తాను. ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు. అర్థమైంది.